హై ఫ్రెండ్స్, మన ఇన్ఫినిక్స్ నుంచి త్వరలో ఒక బెస్ట్ గేమింగ్ ఫోన్ చూడొచ్చు అనమాట. ఇన్ఫినిక్స్ GT30 Pro. ఇది మనకి అఫీషియల్గా చైనా లాంచ్ అయిపోయింది, బట్ మన ఇండియాకి అయితే రాలేదు. త్వరలో వస్తుందని చెప్పచ్చు. అండ్ మనకి ఇది టోటలీ గేమింగ్ ఎడిషన్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంక్రీజ్ చేస్తుందని చెప్పొచ్చు. అందరికి ఇన్ఫినిక్స్ GT20 Pro తెలుసు కదా, దానికి ఇది సక్సెస్ ఇవ్వాలి అనమాట. ఇంకా ఫీచర్స్ కూడా ఆల్మోస్ట్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మనకి దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కానీ, అలాగే ఫుల్ స్పెసిఫికేషన్స్, అలాగే ఏమేమి హెడ్స్ ఉన్నాయి, ఏమేమి మైనస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన వీడియోని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. ఈ మధ్య నేను మంచి కంటెంట్ ఇస్తుంటే కూడా వ్యూస్ పోవట్లేదు, సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు అనమాట. బట్ ఈ వీడియో అయితే అర్థం చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నా. ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే మనకి మెటల్ ఆర్ ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇది గేమింగ్ ఎడిషన్ కాబట్టి బ్యాక్ ఎటువంటి పరిస్థితుల్లో గ్లాస్ ఫినిష్ యూజ్ చేయరు. అలాగే మనకి సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది అనమాట. అలాగే మనకి ఇది డబుల్ స్టేజ్ స్పీకర్స్ మన రాబోతుంది. ఇక్కడ మనకి JBL స్పీకర్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. ఇందులో మనకి 3.1 జాక్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు వచ్చే మొబైల్స్ ఏ దానికి 3.1 జాక్ అయితే సపోర్ట్ చేయదు, బట్ ఈ మొబైల్కి అయితే ఇచ్చాడు అనమాట. ఎందుకంటే ఇది మనకి గేమింగ్ మొబైల్ కాబట్టి ఖచ్చితంగా మనము ఇయర్ ఫోన్స్ పెట్టుకునే అవసరం అయితే ఉంటుంది కాబట్టి వీళ్ళు జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది, చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది అనమాట. IP54 వాట్ రేటింగ్ సపోర్ట్ ఉంది. ఇంకా మనకి దీనికి సంబంధించిన థిక్నెస్ విషయానికి వచ్చినట్టు అప్రాక్సిమేట్గా 8mm థిక్నెస్ కానీ, లేకపోతే 7.9mm థిక్నెస్ మధ్యలో అయితే ఉండొచ్చు. ఇంకా వెయిట్ విషయానికి వచ్చినట్టయితే ఇది చాలా తక్కువ వెయిట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మన గేమింగ్ మొబైల్ కాబట్టి అప్రాక్సిమేట్గా 194 కానీ ఈ మధ్యలో అయితే వెయిట్ ఉంటుంది. అలాగే మనకి NFC కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు అనమాట. విషయానికి వద్దాం. డిజైన్ మాత్రం అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇది మొత్తం గేమింగ్ ఎడిషన్ మొబైల్ కాబట్టి డిజైన్ మాత్రం సూపర్ ఉంది అనమాట. ఇందులో మనకి RGB LED లైటింగ్స్ అయితే బెటర్ అని చెప్తున్నారు అనమాట. ఇవి మనకి నోటిఫికేషన్స్ కానీ, అలాగే మనం ఏమైనా గేమింగ్ యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఈ లైటింగ్స్ అనేవి ఇంప్రెస్ చేస్తాయి అనమాట. అంటే డిఫరెంట్ కలర్స్ అనేటివి ఇంప్రెస్ చేస్తాయని చెప్పొచ్చు. డిస్ప్లే విషయానికి ఉంటుంది, ఇది మనకి 6.17 ఇంచెస్ ఆండ్రాయిడ్ డిస్ప్లే రాబోతుంది. ఇక్కడ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే యూజ్ చేశారు. చాలా బెస్ట్ ప్రొటెక్షన్, అడ్వాన్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇది మనకి 144 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ బెటర్ అని చెప్పొచ్చు. ఈ 144 హెర్ట్జ్ అనేది కరెక్ట్గా తెలియదు, బట్ రూమర్స్ పక్కన అయితే అంటున్నారు, బట్ చూద్దాం. అలాగే మనకి HDR10+ సపోర్ట్ ఉంది. 1 బిలియన్ కలర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మనకి 2000 నీట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ బెటర్ అని చెప్పొచ్చు. చాలా ఎక్కువ బ్రైట్నెస్ చెప్పొచ్చు అనమాట. వైడ్ యాంగిల్ సపోర్ట్ ఉంది, అంటే మనం OTT కంటెంట్ తో కూడా ఫుల్ హెచ్లో వాచ్ చేయొచ్చు. అక్కడ కూడా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. ఇంకా మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. MediaTek Dimensity 8350 Ultimate మనకి 4nm బిల్డ్ ప్రాసెసర్, LPDDR5X ఉంటుంది. అలాగే UFS 4.0 రాబోతుందని చెప్పొచ్చు. ఇంకా మనం ఈ ప్రాసెసర్ రిలేటెడ్ విషయానికి వద్దాం. ఈ ప్రాసెసర్ మనకి మెయిన్గా గేమింగ్ ఎడిషన్ కాబట్టి మనకి PUBG, Free Fire ఇలాంటి గేమ్స్ అయితే మ్యాక్సిమం బెటర్గా అయితే హ్యాండిల్ చేయగలదు. GT మోడ్ కానీ, అలాగే గేమింగ్ బూస్ట్ ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట గేమింగ్ సంబంధించినవి. ఇది ఏం చేస్తుంది అంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది అనమాట, ఇంప్రూవ్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇది మనకి Android 15 రాబోతుంది, అలాగే XOS 15 రాబోతుంది చెప్పవచ్చు. ఈ XOS అనేది ఇన్ఫినిక్స్ రిలేటెడ్ అనమాట. మనకి ఇక్కడ Android 15 అంటున్నాం కాబట్టి ఈజీగా 2+3 ఇయర్స్ అయితే మేజర్ OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. GPU విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ G615 అయితే యూజ్ చేస్తారు. ఇది గ్రాఫిక్స్ రిలేటెడ్ అనమాట. అంటే మనం గేమింగ్ ఆడుతా ఉంటాం కదా, ఆ గేమింగ్ ఆడేటప్పుడు గ్రాఫిక్స్ ఇంప్రూవ్ చేయడం కానీ ఇలాంటిదంతా ఇది చేస్తుందని చెప్పచ్చు. మనకి కెమెరా విషయానికి వద్దాం. ఇది డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఒక ఫ్లాష్ ఉంటుంది, మనకి ఫ్లాష్ QLED ఫ్లాష్ అని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి ఇది మెయిన్గా కెమెరాస్ యూజ్ చేసేటప్పుడు బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. ఫొటోస్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది ఈ ఫ్లాష్ అనేది. మెయిన్ కెమెరా చూసినట్టయితే 108 MP ఇచ్చారు. అంటే ఫొటోస్ క్వాలిటీ కూడా వేరే లెవెల్ వస్తుంది. ఈ కెమెరాకి OS కూడా సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బెటర్ ఉంటుంది అనమాట. రేర్ కెమెరా చేసుకో ఎగ్జామ్ 4K 30 fps వరకు అయితే ఇవి రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి QLED ఫ్లాష్ కూడా సపోర్ట్ ఉంది అనమాట. అంటే మనం ఈ ఫ్లాష్ యూజ్ చేసుకొని కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అంటే మెయిన్గా కలర్ అనేది ఫోకస్ అవుతుంది అనమాట. కలర్ కానీ ఆబ్జెక్టివ్ ఫోకస్ అవుతుంది అని చెప్పొచ్చు. దీనివల్ల సెకండరీ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 8 MP ఇచ్చారు. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, మంచిగా పర్ఫార్మ్ చేయగలదు అనమాట. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టు ఇక్కడ 13 MP పెట్టారు. చాలా బెటర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి ఇది టోటల్లీ గేమింగ్ మొబైల్ అయినా కూడా కెమెరాస్ కూడా ఇంప్రూవ్మెంట్ చేశారు. ఇంకా మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 144:0pలో 30 fpsలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అక్కడ మనం బెస్ట్ వీడియో క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 5500 mAh బ్యాటరీ పెట్టారు, కొంచెం బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పచ్చు. ఇక్కడ బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ చేసి ఉండాలన్నమాట. మినిమం 6000 mAh బ్యాటరీ పెట్టండి, కొంచెం బెటర్ ఉండేది. ఎందుకంటే మనకి ఇది గేమింగ్ మొబైల్ కాబట్టి ఎక్కువ గేమ్స్ ఆడుతుంటాం కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది బెటర్ ఉండాలి. 45 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 45 వాట్స్ అంటే ఈజీగా 1 hour పైన టైం పడుతుంది అనమాట. 30 వాట్స్ అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే ఇది మనకి గేమింగ్ అనేటప్పుడు వర్కింగ్ అయితే యూజ్ అవుతుంది. ఇందులో మనకి బైపవర్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంది అనమాట. ఈ ఫీచర్ చాలా వరకు అయితే యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. మీకు ఈ మొబైల్ సంబంధించిన స్పెక్స్ ఏదైనా నచ్చిందో కామెంట్ చేయండి, లేకపోతే ఈ మొబైల్ సంబంధించిన స్పెక్స్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ప్రతి కమెంట్కి అయితే రిప్లై ఉంటుంది అనమాట. సో ఇంకా ఫైనల్ నా ఒపీనియన్ విషయానికి వచ్చినట్టయితే అంటే నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ అంటే ఈ మొబైల్ ఫస్ట్ చెప్పుకోవాల్సింది ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ మట్టుకు చాలా అడ్వాన్స్గా అయితే వీళ్ళు థింక్ చేస్తారని చెప్పచ్చు.
మంచి ప్రాసెసర్ అయితే పెట్టారు. సో మనకి ఈ మొబైల్ లాంచింగ్ డేట్ అయితే ఇంకా తెలియదు కానీ బట్ లాంచ్ అయితే కన్ఫామ్ గా ఒక వీడియో చేశాను అనమాట. గైస్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్.